హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం టేస్టీగా ఒక చికెన్ ఫ్రై ఐటెం చూస్తామండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఈ మసాలా కానీ ఎట్లా చేసుకోవాలనేది నేను చూపెడతానండి వీడియోలో. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా చికెన్ తీసుకున్నామండి, బాగా వాష్ చేసి పెట్టుకున్నాము. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మిర్చి పౌడర్ 1 స్పూన్ అంత వేసాను. కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకొని బాగా ఒక 1 అవర్ వరకు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ ఉప్పు కారం అంతా బాగా ముక్కలలోకి పట్టి. ఇప్పుడు దీనికి మసాలా పౌడర్ కోసము జాపత్రి, ఈ మిరియాలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, ఇది బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు, జాజికాయ అండి, సోంపు తీసుకున్నాను, రాతి పువ్వు కానీ తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ధనియాలు 1 కప్పు ధనియాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా కానీ వేసేసుకుంటాము. అన్నీ బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. మంచిగా ఇట్లా పెట్టి బాగా సన్న మంటలో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్నామండి. ఆరిపోయింది మసాలా, బాగా పౌడర్ చేసుకున్నాము. ఇట్లా ఈ మసాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కుర్మాకి అన్నిటికి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నాము. పెనంలోకి 1.5 గరిటంతా నూనె వేసుకున్నాను, పల్లి నూనె. ఇప్పుడు అందులోకి ఈ ఎర్రగడ్డలు బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. బాగా ఇట్లా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇది కానీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటాం. బాగా ఇదంతా మిక్స్ చేసుకుంటామండి. దీంట్లో ఉప్పు వేస్తున్నాం కాబట్టి బాగా వాటర్ వదిలి మంచిగా ఉడుకుతాయి ముక్కలు. ఇప్పుడు మూత పెట్టుకుంటాము. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇట్లుందండి. ఇది హై ఫ్లేమ్లో ఉంది ఇప్పుడు మనకి చికెను. హై ఫ్లేమ్లో పెడితే వాటర్ ఎక్కువ వదలదు. మంచిగా ఇట్లా ఫ్రై అయింది. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకుంటాము. ఇప్పుడు బాగా వాటర్ వదులుతుందండి చికెను. చూడండి, బాగా వాటర్ వచ్చినాయి కదా. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా మూత పెట్టుకున్నామంటే ఇట్లా వాటర్ వస్తాయి. ఇప్పుడు ఈ నీళ్ళంతా ఇంకేదాకా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని మూత పెట్టి చేసుకుంటామండి. నీళ్ళు ఏమి వేసుకోకూడదు, మనం ఈరోజు ఫ్రై చేస్తున్నాం కాబట్టి నీళ్ళు వద్దు. ఇప్పుడు చూడండి, ఆయిల్ బాగా పైకి వచ్చింది. ముక్క ఉడికి ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటే ముక్క ఉడికినట్లండి. బాగా సాఫ్ట్గా వస్తుంది ఇట్లా ఉడికించుకున్నామంటే. చూడండి, ముక్క ఊడుతుంది ఎముక నుండి కూడా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను కొన్ని. బాగా వాసన బాగుంటుంది పచ్చిమిరపకాయల ఫ్రైలో. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న పౌడర్, గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి. ఇది ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుందండి. బాగా ఘాటు ఉంటుంది, అన్నీ ఉన్నాయి కదా, లవంగాలు, మిరియాలు అన్నీ. ఇప్పుడు ఇది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఇది మంచిగా ఫ్రై చేసుకుంటేనే బాగా అనిపిస్తుందండి టేస్ట్గా. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
చూడండి, నూనె బాగా వదిలి బాగా ఇట్లా వచ్చేటప్పుడు వరకు బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. కరివేపాకు వేసుకున్నామండి మళ్ళీ, కానీ ఇప్పుడు కొద్దిగా కరివేపాకు మంచి టేస్ట్ ఇస్తుంది చికెన్కి. స్టవ్ బంద్ చేసేసుకుంటాము. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే వీవర్స్, ఇది చపాతీ కానీ, సాంబార్ అన్నానికి కానీ, రసం అన్నానికి కానీ చాలా బాగుంటుంది. ఓకే వీవర్స్, మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే బాయ్.